తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయశంకర్. మొత్తంగా తెలంగాణలో బీసీలకి సంబంధించి ఎవరెవరికి ఎంత శాతం వాటాలో గ్రూపుల వారీగా రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చర్చ ప్రధానంగా ఈరోజు తెలంగాణలో జరుగుతోంది. అయితే మొత్తంగా 46.25% మంది బీసీలు తెలంగాణలో ఉన్నట్లుగా బీసీ కులగణన తర్వాత ఒక స్పష్టతకు వచ్చారు. అయితే 42% వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వీటిని 4 భాగాలుగా విభజిస్తే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డిగా విభజిస్తే గ్రూప్లో ఏలో ఉన్నటువంటి అంటే బీసీ ఏలో ఉన్నటువంటి వాళ్ళు కొంత అన్యాయానికి గురవుతున్నారనేటువంటి చర్చ ఈరోజు ప్రధానంగా జరుగుతోంది. అసలు దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు ఏం భావిస్తున్నాయి, లేకపోతే బీసీలు ఏం భావిస్తున్నారు, ఈ అంశానికి సంబంధించి ఈరోజు చర్చ కొనసాగబోతోంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పెండియాల మహేష్ గారు, కాంగ్రెస్ బీసీ నాయకులు. వారితో పాటు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ గారు. ముందుగా మహేష్ గారితో మాట్లాడదాం. వారితో పాటు డాక్టర్ భాగయ్య ఆచార్య గారు కూడా యాడ్ అయ్యారు, బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి నేత. వారితో పాటుగా గడప శ్రీహరి గారు, టీపీజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. నలుగురు కూడా. ముందుగా మహేష్ గారితో మాట్లాడదాం. మహేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సహచర మిత్రులకి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా చక్కటి చర్చను ఈ రోజు ప్రారంభించడం జరిగింది. వాస్తవంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో గుప్పెడు మందిగా ఉన్నటువంటి అగ్రవర్ణాలే రాజ్యాధికారం చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం అంతా తిరుగుతున్నటువంటి తరుణంలో ఇంకా ఈ సమాజంలో అణగారిన వర్గాలుగా విద్యకు, అదేవిధంగా రాజ్యాధికారానికి వివక్షకు గురవుతున్నటువంటి బీసీల పట్ల గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను జరగకుండా మళ్ళీ రాబోయే తరాలకు గుప్పెడు మంది ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా మేమెంతో మాకంతా జనాభా దామాషా ప్రకారం కులగణన చేపట్టి దేశంలో ఉన్నటువంటి కులాలందరినీ కూడా రాజ్యాధికారం వైపుగా తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి భారతదేశం యావత్తు దేశమంతా కూడా ఒక్కసారిగా ఇటువైపు చూసే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మేనిఫెస్టో చైర్మన్ గా అప్పుడు ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కులగణన చేపట్టి మరి దేశం ముందు మన గర్భగుడైనటువంటి చట్టసభ అయినటువంటి అసెంబ్లీ ముందు పెట్టినటువంటి నేపథ్యంలో కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు ఏ రోజు బీసీల పట్ల పట్టించుకోనటువంటి వ్యక్తులు చేసినటువంటి ఆరోపణలను కూడా సద్విమర్శగా చేపట్టి మళ్ళీ ఎవరైతే కులగణనలో పాల్గొనలేదో వారు మళ్ళీ పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ మనం అందరం కూడా ముందుగా స్వాగతించాలి, హర్షించాలి. ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. తర్వాత మీరు అన్నటువంటి బీసీఏకు సంబంధించినటువంటి బీసీఏలో ఉన్నటువంటి కులాలకు ఏదైతే ఉన్నదో వాళ్ళకి అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎందుకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు చెప్పేది ఒకటే, జనాభా దామాషా ప్రకారం ఏ వర్గాలు ఎంత ఉన్నారో వారికి అంత వాటా అందించాలని చెప్పి, ఏ వర్గాలైతే ఎంత జనాభా ఉన్నారో జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో, విద్య విషయంలో, ఆర్థిక విషయంలో, వివక్షత విషయంలో, ప్రతి అంశంలో కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలని చెప్పి అన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా రాజ్యాధికారంలో మన వర్గాలు ఉన్నప్పుడే, రాజ్యాధికారంలో మన వర్గాలు ఉన్నప్పుడే, వడ్డించేవాడు మన వాడు అయినప్పుడే మనం ఎక్కడ కూర్చున్నా మన లడ్డు మనకు వస్తుంది అన్నట్టుగా బీసీలందరినీ కూడా రాజ్యాధికారం వైపుగా తీసుకురావడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి మనందరం కూడా ముందుగా స్వాగతించాలి. కులగణన చేపట్టి ఇప్పుడు ఏదైతే రెండోసారి అవకాశం ఇచ్చారో ఏ కులంలో ఎంత జనాభా ఉందో చెప్పి జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుంటది. దానికి ప్రత్యేక ఉదాహరణనే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్లుగా ఉన్నటువంటి మన ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నదో మనం చూసినాం. కాబట్టి బీసీలకు కూడా మరి గుప్పెడుగా అంటే భారతదేశంలో అత్యధికంగా 56 నుంచి 60% ఉన్నటువంటి బీసీలకు తప్పకుండా న్యాయం చేయడంలో ఏబిసిడి
వర్గీకరణ ఎస్సీ విషయంలోనే ఎస్సీల విషయంలో ఏబిసిడి వర్గీకరణకు ఏ విధంగా అయితే ముందుకు వచ్చిందో ఈ చట్టం వచ్చేటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీఏలకు కూడా న్యాయం చేయడంలో ఎట్టి పరిస్థితులు కూడా వెనుకబోరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి మాట కాబట్టి మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాం. రైట్, ఓకే ఓకే మహేష్ గారు. మరింత చర్చించే ముందు ఒకసారి వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు నమస్కారం అండి. వెంకట్ గారు వినిపిస్తోందా? నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా చూస్తారండి అంటే బీసీలకు సంబంధించి సరే కులగణన చేపట్టారు, 42% రిజర్వేషన్లు కల్పించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి స్టెప్ ముందుకేసింది, కంప్లీట్ చేసేందుకు మళ్ళీ ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకు కూడా రీసర్వే చేస్తున్నారు. కాకపోతే ఇందులో ఎవరైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులాలు ఉంటారో బీసీలో వాళ్ళు కొంత నష్టపోతున్నారు, ఈ ఏ కేటగిరీలో వచ్చే వాళ్ళు అనేది వాళ్ళ వాదన. అసలు ఈ మొత్తం అంశానికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? నిజంగానే వాళ్ళు నష్టపోతున్నారు? ఒకవేళ నష్టపోతే ఏ విధంగా నష్టపోతున్నారు? దీనికి సంబంధించి ఎలా చూస్తారండి? ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలండి. అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నం ఏదో ఉందో తెలంగాణ సమాజం అంతా స్వాగతించాల్సినటువంటి అంశం. దానికి మేము బహుజన లెఫ్ట్ పార్టీ కూడా స్వాగతించాం. అయితే మిత్రుడు చెప్పినట్టు లోపాలని గుర్తించడానికి కూడా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, పెద్దలందరూ కూడా స్వీకరించడానికి సిద్ధం ఉన్నాము అన్నప్పుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ప్రజల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించడానికి, పరిష్కరించడానికి కృషి చేసేటువంటి ప్రభుత్వాలు ముందుకు వస్తే అది అభినందనీయం. పార్టీ ఏదైనా కావచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చే డిమాండ్ని కూడా పరిశీలించడానికి సిద్ధం కావడం అంటేనే అది ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక వాతావరణం. ఓకే, అది ఎప్పుడు ఏ వ్యవస్థలో కూడా 100% జరగదు. కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు సరి చేసుకోవడానికి ముందుకు రావాలి. అయితే ఇవల్ల కొన్ని అపోహాలు ఉన్నాయి. మేము కూడా ప్రెస్ ద్వారా కానీ ఇతరతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాము. కొంతమంది బీసీ పెద్దలు, బీసీల కోసమే పనిచేస్తున్న పెద్దలు కూడా కొన్ని అపోహాలు వచ్చాయి. ఎందుకంటే ఈ పరిణామ క్రమాన్ని మొత్తం చూస్తున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత వివాదాస్పదంగా వ్యవహరించాడు. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు, ప్రారంభించే ముందు బీసీ మేధావుల్ని, ప్రొఫెసర్ని పిలిచి కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడారు. కానీ ఎవరైతే ఈ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన సుల్తానియా వ్యవహారం అంతా కూడా సరిగా లేదు అనేది. సరే, ఏదేమైనా ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది. అయితే ఇవల్ల మొత్తం బీసీ సమాజంలో, తెలంగాణ సమాజంలో బీసీలు 46% అని తేల్చారు. అయితే గతంలో 51, 52 అనేది గతంలో చర్చ జరిగింది. అయితే దానికి ప్రాతిపాదిక ఏంది అనేది కూడా లేదు. మనం ఏదైనా ఒక నిర్దిష్టంగా ప్రభుత్వ యంత్రాంగము సర్వే చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు సరే ఇవాళ 46% అని వెళ్ళింది. సరే 42% మేము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు. ఇది ప్రభుత్వం చేసేటువంటి కృషికి బీసీ సమాజం అంతా కూడా మద్దతు ఇవ్వాలి. అయితే ఇందులో మొత్తం వచ్చిందా, ఏ కులాలు మిస్ అయ్యే కులాలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా బీసీ ఏ కులాలలో సంచార జాతులు చాలా పెద్ద నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ ఇండ్లు లేవు, ఇంటి ఓటర్ లిస్టులో పేర్లు ఉండవు, ఆధార్ కార్డు ఉండదు, చిన్న చిన్న గుడిసెల్లో చెట్ల కింద అవి లక్షలాది మంది ఊరు బయట మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ నుంచి ఇక్కడ నిర్మల్ వరకు పోయినా, ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇటు కరీంనగర్ ఈ ప్రాంతాలకు పోయినా వాళ్ళన్ని బొమ్మల అమ్ముడు చిన్న చిన్న చేసే వాళ్ళంతా బీసీఏ కులాలకు సంబంధించిన వాళ్ళు. ఈ సంచార జాతుల జనాభా ఈ బీసీ గణనలోకి రాకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అందుకే ఇవాళ బీసీ రేపు రాబోయేటువంటి 42% రిజర్వేషన్ల కూడా మేము గతంలో కూడా బిఎల్ఎఫ్ 2018లో మేము బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా మా పొలిటికల్ డిమాండ్ కూడా 50% రిజర్వేషన్లు బీసీలకు చట్టసభల్లో ఇస్తే అందులో వర్గీకరణతో పాటు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశాం. ఇప్పుడు కూడా అదే మా డిమాండ్. అయితే బీసీలకు, బీసీ కులాలకు సంబంధించినటువంటిది ఏబిసిడి, ఇవాళ బీసీ ఏదైతే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో ఈ స్థానిక సంస్థల్లో కూడా, రాజకీయ అవకాశాల్లో కూడా వర్గీకరణ ఉండకపోతే ఇప్పుడు బీసీ కులాలు వారి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కేటాయింపు జరగాల. జరిగితేనే బీసీఏ కులాలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే సోదర
బీసీలలో అభివృద్ధి చెందిన సోదర కులాలు జనాభా రీత్యా కానీ ఆర్థికంగా రాజకీయంగా ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు మళ్ళా ఆ 4-5 కులాలకే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ గ్రూపుకి బి గ్రూపులో జనాభా ఉంటే ఆ బి గ్రూపులో కేటాయించడం, ఏ గ్రూపులో ఉన్నటువంటి జనాభా ఏ గ్రూపులో కేటగిరైజ్ చేయడం, డి గ్రూప్లో ఉంటే డి గ్రూప్ కేటాయించడం, ఇది జరగాలి అనేది దీని మీద బీసీఏ కులాల్లో ఉన్నటువంటి పెద్దలు, విద్యావంతులు, మేధావులు కూడా ఈ సమస్య మీద పోరాటానికి సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఓకే మహేష్ గారు. ఒకసారి నరహరి గారితో మాట్లాడదాం. నరహరి గారు నమస్కారం అండి. నరహరి గారు వినిపిస్తోందా? ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా ఫోన్ని? రైట్, ఈలోపు గడప శ్రీహరి గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీహరి గారు నమస్తే అండి. శ్రీహరి గారు వినిపిస్తోందా? శ్రీహరి గారు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా ఫోన్ని? రైట్, మహేష్ గారితో కంటిన్యూ చేద్దాం. మహేష్ గారు అంటే ప్రధానంగా ఈ ఏబిసిడి అనేటువంటి గ్రూపులకు సంబంధించి ముందు నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీసీలు మొత్తాన్ని కూడా ఒక కేటగరైజ్ చేయకుండా అందులో ఎవరైతే అత్యధికంగా ఉంటారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా, వాళ్ళు వెనకబడి ఉంటే వాళ్ళకి ఎక్కువగా రిజర్వేషన్లు కానీ కేటాయించాలనేటువంటి చర్చ ఉంది. దీంతో పాటుగా మరొక చర్చ ఏంటంటే విద్య, ఉద్యోగ, అదేవిధంగా సాధారణంగా ఉన్నటువంటి రిజర్వేషన్, ఈ 3 రిజర్వేషన్ బిల్లులను కూడా ప్రవేశపెట్టాలనేది అటు బీఆర్ఎస్ నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది, బీసీలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అసలు మీరేం చెప్తారు ఆ అంశానికి సంబంధించి? హలో, చిన్న విషయం అండి. చెప్పండి. రైట్, మహేష్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఉండండి. మహేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మాట ఏదైతే ఉందో బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని, 4 సైడ్స్ టీవీ ద్వారా ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లకు ఈ బీసీ కులగణ విషయంలో గానీ, బీసీ రిజర్వేషన్ల విషయంలో గానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకు పూర్తిగా లేదు. ఎందుకు అనంటే నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. బీసీల రిజర్వేషన్ల విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు కదా. మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ వెలమ, మీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెలమ, మీ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి జాగృతి పార్టీ ఏదైతే కవితక్క మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించి బీసీల పట్ల ఏదో ప్రేమ ఉన్నట్టు ఒక సవతి తల్లి ప్రేమను చూపించినటువంటి కొసలి కన్నీరు కాల్చినటువంటి కవిత గారిని కూడా ఈ సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ జాగృతి సంబంధించినటువంటి విభాగంలో కూడా కనీసం బీసీ బిడ్డకు కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంలో కూడా మీరు విఫలమైనటువంటి మీరు కనీసం బీఆర్ఎస్ఎల్పీ లీడర్ గా గానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గానీ ఎక్కడన్నా బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీలో? ఇంకొక విషయం కూడా మేము ఈ మంచి అవకాశంగా తీసుకొని చెప్తా ఉన్నాం. టీవీ ద్వారా మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం. బూర నరసయ్య గౌడ్ గారు భువనగిరిలో ఎంపీ ఓడిపోతే మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు అవకాశం ఇవ్వలే. నిజామాబాద్ లో కవిత ఎంపీ ఓడిపోతే ఆమెను ఎమ్మెల్సీగా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మన చట్టసభలో కూర్చోబెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్. ఇక్కడ కరీంనగర్ ఎంపీగా ఓడిపోయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని ప్రణాళిక సంఘ చైర్మన్ గా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించి మంత్రివర్గంలో వాళ్ళే ఉంటారు. మంత్రివర్గంలో 4 హరీష్ రావు, చంద్రశేఖర్ రావు, రామారావు, బోయినపల్లి వినోద్ రావు, కవితారావు. ఏ విషయం అంటే పార్టీ పరంగా తీసుకున్నా మీరు బీసీలను పట్టించుకోలే, మంత్రి పదవుల విషయంలో తీసుకున్నా బీసీలను పట్టించుకోలే, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే విషయంలో బీసీలను పట్టించుకోలే. పార్టీ పదవులు ఇవ్వనటువంటి మీరు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ఎంపీగా అవకాశం ఇవ్వనటువంటి మీరు పట్ల దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు అని ఖచ్చితంగా చెప్తాను. రైట్, ఒకసారి శ్రీహరి గారితో మాట్లాడదాం. శ్రీహరి గారు వినిపిస్తుందా ఇప్పుడు? వినపడుతుందండి. శ్రీహరి గారు ఎలా చూస్తారండి? అంటే మొత్తం అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే 46% పైగా బీసీలు ఉన్నారు, 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. సరే, ఇక్కడి వరకు ఓకే, బీసీలు కూడా కొంత అంగీకరిస్తున్నారు. కాకపోతే బీసీల్లో ఉండేటువంటి కులాలు ఏవైతే పెద్ద కులాలు ఉంటాయో, కొంత వెనుకబడినటువంటి కులాలు ఉంటాయో, మేము సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాం, అంతేకాకుండా వెనుకబడినటువంటి వాళ్ళం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కాబట్టి మా కేటగిరీకి కొంత రిజర్వేషన్ ఎక్కువ కల్పించాలి జనాభా ప్రాతిపదికన అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మేము చెప్పేది ఒక్కటేనండి.
ఇంతవరకు అయితే కేటగిరీకల్లా ఏదైతే కేటగిరీ చేసి ఉన్నాయో బీసీఏ గ్రూప్ ఏదైతే రిజర్వేషన్ విద్యాపరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మేమెంతో మాకన్నా దాని మీదనే మేము నిలబడి ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ కూడా డిక్లేర్ చేసినట్టుగా ఏ జనాభా ఎంతనో జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అన్నారు. దాని మీదనే వాళ్ళు కట్టుబడి ఉండాలి. అది జరిగినప్పుడే మరి మాకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకే దాదాపు 70-77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మా బీసీఏ గ్రూప్ లో ఉన్నటువంటి అణగారిన కులాలు, యాచక కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా ఒక దారి తెన్ను లేకుండానే ఉన్నాయి. ఇంకా వాళ్ళకి రిజర్వేషన్ అంటే ఏదో తెలియట్లేదు, ఇంకా చట్టసభలు అంటే ఏందో తెలియట్లేదు. మళ్ళీ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ లాగా పోటీ చేయడానికైతే అర్హత లేకుండానే ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము కోరేది ఒక్కటే, మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ మాకు మా జనాభా ప్రాతిపాదికన మాకు ఇవ్వవలసిందే. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అందుకునే సమస్య లేదు. కాబట్టి దీని ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ను కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో మరి దీనిపైన చర్చించి తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నామండి. రైట్. ఎస్, ఒక్కసారి నరహరి గారితో మాట్లాడదాం. నరహరి గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. అందరికీ నమస్తే సార్. ఈ చర్చ జరిగేందుకు చక్కటి ఒక వేదిక మనకు బీసీలకు అందించారు. అందరికీ ధన్యవాదాలు. మాకు బీసీ రాష్ట్ర అధ్యక్షులుగా నేను మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అయితే మాకు ఈ చిన్న కులాలు 36 కులాలు అయితే, ఫెడరేషన్ లేని కులాలు అయితే ఏవైతే తెలంగాణలో 36 కులాలు ఉన్నాయి, 36 కులాలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. వారికి ఈ ఒక బీసీఏ గ్రూపులో కూడా ఇప్పుడు అనేక కులాలని కూడా నిన్న మొన్న చూడండి ఈనాడు పేపర్లలో కూడా ముద్రాజులను కలపడం అని, ఇంకోటి సాగర వాళ్ళని కలపమని, ఒకటి మేము ఈ చిన్న కులాల వాళ్ళము బాగుపడలేము, మాకు 3% సపరేట్ గా సంచార కులాలు పడితే ఫెడరేషన్ లేని కులాలు ఏవైతే రైట్. నరహరి గారి వాయిస్ కొంత బ్రేక్ అవుతుంది, ఇంటర్నెట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కావచ్చు. ఎస్, మహేష్ గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ బీఆర్ఎస్కి మాట్లాడేటువంటి అర్హత లేదన్నారు. కాకపోతే ఈ చర్చ అయితే ఉంది కదా, 3 రిజర్వేషన్ బిల్లులు ప్రకటించాలి, విద్యకు ఉద్యోగాలకు సంబంధించి సపరేట్గా రిజర్వేషన్ బిల్లులు ప్రకటించాలి, అందుకు మీరు పెట్టాలని ఒక డిమాండ్ అయితే ఉంది. దాని గురించి ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ డిమాండ్ వదిలేసేయండి, సామాన్య ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది కదా. నేను ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మా పెద్దలు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు కానీ, ఎన్నికల సమయంలో చెప్పినప్పుడు కానీ, మొన్న మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పనిచేసిన ఇప్పుడు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్బాబు సార్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మీరు ఎవరిని తీసుకున్నా, అంటే ప్రభుత్వంలో పెద్ద మనిషిగా ఉన్నట్టు ఎవరిని తీసుకున్నా కూడా బీసీలకు సంబంధించి ఏ కులగణన చేపట్టినాం, ఏ కులంలో ఎంత జనాభా ఉందో జనాభా దామాష ప్రకారం వారికి రావాల్సినటువంటి ఫలాలు ఇప్పటి వరకు అందలేదు. అవి అందించడం కోసమే మేము శాసనసభలో చట్టం చేయడానికి కూడా మేము ముందుకు వస్తా ఉన్నాం. దీన్ని అందరూ అన్ని పార్టీలు స్వాగతించాలని చెప్పి కోరిరు. ఈ కులగణన జరిగినటువంటి సందర్భంలో కొన్ని చిన్న తప్పులు జరిగినాయంటే వాటిని కూడా సద్విమర్శగా స్వీకరించి మళ్ళీ రీసర్వే చేపట్టడం కోసం కూడా ముందుకు వచ్చిరు. అంటే ఇంత బీసీల కోసం ఇంత పనిచేసేటువంటి, ఇంత స్పష్టంగా, ఇంత బాహుటంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కూడా, పార్టీలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఒక రెడ్డి బిడ్డగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ రాహుల్ గాంధీ గారు మీరు ఒకవేళ మీరు పరిశీలిస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే పిసిసి అధ్యక్షులుగా ఒక మహేష్ కుమార్ గౌడ్ గారిని బీసీ బిడ్డకు సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చారు. అంటే ఒక జోడేట్ల పండిలాగా తప్పకుండా. అదే విధంగా కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇవాళ శాసనసభలో చట్టం చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ బహుజనుల కోసం, ఎస్సీ బీసీ మైనార్టీల కోసం తప్పకుండా ముంగటుండి కపటం లేకుండా చెప్పిన మాటను, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెఫినెట్ గా ఇప్పుడు, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే కులగణన చేపట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఏ విధంగా ముందుకొచ్చి పనిచేస్తా ఉన్నారో సబ్బండ వర్గాలు కూడా చూస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, జనాభా దామాష ప్రకారం
మేమెంతో మాకంత, మేమెంతో మా వాటా అంత అనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ గారే స్పష్టంగా చెప్పారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధానమంత్రి బీసీ అని చెప్పినటువంటి ప్రభుత్వం కనీసం కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖను కూడా పెట్టినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరన్నర కాలంలోనే బీసీ కులగణన చేపట్టింది. అన్ని కులాల జనాభాను కూడా ఇవాళ రాష్ట్రం ముందు, దేశం ముందు పెట్టింది, చట్టసభలో ప్రవేశపెట్టింది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ బీసీలకు సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఏదైతే విద్యతో పాటు రాజ్యాధికారంలో కూడా వర్గీకరణ విషయంలో కూడా తప్పకుండా న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంకణబద్దులై ఉందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అంశంలో బీజేపీ గాని బీఆర్ఎస్ గాని మాట్లాడే నైతిక హక్కే లేదు అనేటువంటి విషయాన్ని మళ్ళొకసారి కుండబద్దలు కొడతాము. రైట్, ఓకే అండి. ఎస్, వెంకట్ గారు ఉన్నారా అండి? వెంకట్ గారు ఓకే అండి. ఎస్ వెంకట్ గారు, అంటే ప్రధానంగా మరొక చర్చ ఏంటంటే, అయితే గతంలో ఏదైతే ఈ కేటగిరీలో ఏబిసిడి కేటగిరీలో ఉన్న కులాలని అదే విధంగా కొనసాగించాలనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. మరొక వైపేమో లేదు, అంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జనాభా నిష్పత్తి ప్రకారం కొంత మార్పులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ మరొక చర్చ కూడా నడుస్తోంది. మీరేం చెప్తారు? అలాగే కొనసాగించాలంటారా? అదే రిజర్వేషన్ ఫార్ములాని కొనసాగించాలంటారా? లేకపోతే ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందంటారా? లేదు, ఏదైతే ఇవాళ బీసీఏ కులాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో తాము అన్ని రకాలుగా రేపు పొద్దున బీసీ జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతే ఇందులో బీసీఏ కులాలలో ఉన్నటువంటిది సామాజికంగా కొంచెం గుర్తింపు పొందిన కులాలు ఒకటి గంగపుత్ర, తర్వాత రజక, నాయ బ్రాహ్మణ, వడ్డెర, తర్వాత మేదరి. ఈ 4 కులాలు కాస్త ఎక్కడో కొంచెం కనబడతాయి. కానీ దాదాపు 68 కులాలలో మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో నేను అదంటలే, అంటే ఎక్కువ ఇంకా చాలా వాళ్ళు ఇంకా సామాజికంగా అసలు సమాజానికి చాలా దూరంగా ఉన్న కులాలు ఉన్నాయి. అంటే ఈ 68 కులాలు ఎల్లాపి ఇంకా వీళ్ళని అయితే వీళ్ళందరికీ చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఇప్పటికే సమాజం గుర్తించలేనటువంటి ఒక 2వ శ్రేణి పౌరులుగా బతుకుతున్న వీళ్ళకి ఇవాళ ఇందాక పెద్దలు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఈ మన ముదిరాజులని బీసీఏలోకి తీసుకొస్తామని. అయితే చిన్న సబ్మిషన్ సార్, బీసీఏలోకి ముదిరాజులను తీసుకొస్తామని ప్రభుత్వం ఇక్కడ చెప్పలేదు. వాళ్ళ డిమాండ్ ను పరిశీలిస్తామని చెప్పారు. చెప్పింది చెప్పలేదు. నేను చెప్పేది వినండి. నేనేం మేము విమర్శిస్తలేను. అయితే అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉంటే అది విరమించుకోవాలి. అయితే ఒకవేళ ఇవాళ జనాభా రీత్యా వాళ్ళు ఎక్కువ ఉంటే రిజర్వేషన్ శాతం పెంచాలి. బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం చేసి దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఏ రకంగా ఇవాళ 50% రిజర్వేషన్ ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని ఎత్తివేయాలని రాహుల్ గాంధీ గారు చేసే డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మేముగా బహుజన లెఫ్ట్ పార్టీగా, రెండోది ఈ బీసీ కులాలు బీసీఏ కులాలన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. బీసీలు కూడా సపోర్ట్ చేస్తారు. బీసీలు సమాజంలో జనాభా ఎంత ఉందో వారి దామాష ప్రకారము చట్టసభల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాల్సిందే. అయితే ఇదే సందర్భంగా బీసీ రిజర్వేషన్లు అంటే జనరల్గా వదిలేస్తే ఒక 5-6 కులాలు మాత్రమే లబ్ధి పొందుతాయి స్థానిక ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ. కాబట్టి మేమేం మా డిమాండ్ ఏంటి, బీసీఏను, బీసీబీను, బీసీడీగా ఇట్లా కేటగరైజ్ చేసి వాళ్ళ యొక్క గ్రూపులనే వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి వర్గీకరణతో కూడినటువంటి ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం ఏదో 44% రిజర్వేషన్లు తెలంగాణలో ఇస్తామని చెప్తుందో అందులో బీసీఏకు వారి జనాభా దామాష ప్రకారము ఫస్ట్ కేటగిరీగా ఏ గ్రూప్గా దీన్ని కేటాయించి వీళ్ళు చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ అండి. ఎస్, ఒక్కసారి శ్రీహరి గారితో మాట్లాడడం. శ్రీహరి గారు చెప్పండి సార్.
అంటే అవసరమైతే ఈ ఏదైతే ఒక 50% స్లాబ్ ఉందో దాన్ని ఎత్తివేసైనా సరే బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఈవెన్ అటు రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఇటు బీసీ సంఘాల నేతలు కూడా కావచ్చు, చాలామంది ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఈ 50% స్లాబ్ తీసేస్తే ఇంకా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని. సో దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అంటే 50% స్లాబ్ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని ఎత్తేయాలన్న దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పుడు ఈ బీసీఏ కులాలలో ఇప్పుడు ముద్రాజులను కలుపుతానంటున్నారు, ఈ మధ్యన సాగర కులస్తులను కలుపుతానంటున్నారు. ఈ విధంగా కలుపుకుంటూ పోతే ఇప్పటి వరకే వాళ్ళకి బీసీఏ వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవే దొరకట్లేదు. మరి వీళ్ళందరినీ తీసుకొచ్చి అందులో పెడితే మీరు ఇప్పుడు పెంచారు, మీరు ఏదో 42%, 46% నుంచి 42% అంటున్నారు. ఆ 45% కలిపేది ఎంతో మరి ఇప్పుడు వాళ్ళు రావడం లేదు, రాకుండా దాంట్లోకి వెళ్ళి మేము దీంట్లోకి పంచిస్తామంటే ఈ విధంగా సాధ్యమయ్యే పని కాదండి. ఏదైతే ఉందో, ఏదైతే తామాషా పద్ధతిగా ముందైతే జరుగుతుందో దాన్ని కంటిన్యూ చేయడమే బెస్ట్ అని మేము భావిస్తామండి. ఓకే, ఈవెన్ ఒకవేళ స్లాబ్ ఎత్తేసి రిజర్వేషన్ పెంచినా కానీ అది వర్కౌట్ అవ్వదు అంటారు. అది మళ్ళీ అదే ఇంతకు ముందు లాగానే అయిపోతుంది. ఇంతకు ముందు బీసీలు అని చెప్పేసి అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళే దోచుకొని పోయే వాళ్ళు, కొన్ని ఫార్వర్డ్ ఉన్నటువంటి కులాలు. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు బీసీ వర్గీకరణ కాకముందు బీసీలో ఒకే ఉండేది కదా బీసీ. ఆ బీసీలలో కొన్ని కులాలు, 4-5 కులాలు మాత్రమే లబ్ధి పొందేది. యాదవులు కానీ, గౌడ్స్ కానీ, తర్వాత కొన్ని కులాలు. రైట్. మరి ఇప్పుడు బీసీ ఆ విధంగా మరి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ మొదటిగా వస్తుంది. అందుకని చెప్పేసి ఏ వర్గీకరణ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగానే పోవడం అనేది బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. రైట్. సో నరహరి గారు, సార్ మీ అభిప్రాయం చెప్పండి. అసలు మొత్తంగా ఈ వర్గీకరణకి సంబంధించిన బీసీ కులాల్లో మళ్ళీ గ్రూపులుగా డివైడ్ చేసి అందులో గ్రూప్ ఏకి ఎక్కువగా 20% వరకు రిజర్వేషన్ కల్పించాలి, ఎందుకంటే వాళ్ళు వెనకబడి ఉన్నారు, అత్యధిక మంది ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, మాకు 76 ఏండ్ల స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ మా చిన్న కులాలకి న్యాయం జరగలేదు సార్. ఎందుకనంటే నేను బీసీ కమిషన్ దగ్గర వెళ్ళి నేను అర్జీని పెట్టుకుంటే బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు మాకు అవకాశం కల్పించలేదు. మా కోడి హలో చెప్పండి నరహరి గారు. మా గోడు వినిపించుకోవడానికి కూడా మా బాగా ఏ గ్రూప్ బాగా సార్ని బయటికి వెళ్ళమని చెప్పాడు. ఇంత దారుణంగా మా చిన్న కులాలకు కూడా మేము ఒక ఉన్నతమైన బీసీ కమిషన్ విన్నప్పుడు మా కులాలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని మేము కలలు కన్నట్లేదు సార్. 3% కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఎట్లయితే మా అట్టాడు కులాలకు 3% ఇచ్చారో కనీసం మా వాటా మా రొట్టె మాకు ఇవ్వండి. అది మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. 15 ఏళ్ళు మా కులాలు బాగుపడనివ్వండి. ఈ ఏ గ్రూపులలో అత్యంత దారుణంగా ఈ దొమ్మర, ఈ పెద్దమ్మల వాళ్ళు ఈ అనేక కులాలు ఉన్నాయి. ఆ కులాలని కూడా ఎస్సీల ఉన్నటువంటి కులాలని బీసీల అనంతరామన్ కమిషన్ బీసీలో ఏలగలిపారు. అది మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు సీడ్ ప్రోగ్రామ్ అయితే ఉన్నదో అది కూడా మాకు ఇంతకుముందు అర్ధ సంచార డిఎన్టేషన్ సర్టిఫికేట్ కూడా మాకు ఇవ్వకపోవడం వలన అక్కడ కేంద్ర ప్రభుత్వం నష్టపోతున్నాము, ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. ఇప్పటికైనా ఈ కులాల గొంతు, మీరు ఏ ప్రభుత్వం వచ్చినా మా కులాల గొంతు నొక్కుతుంది. మాకు వచ్చిన వాటా కూడా దక్కట్లేదు. మాకు ఈ ఏ గ్రూప్ లో ఉన్నప్పటికీ కూడా ఈ 36 కులాలు ఏవైతే అత్యంత దారుణం ఉన్నాయో మాకు 3% మీరు ఇచ్చినట్లయితేనే మాకు ఆ మనుగడ ఉంటుంది. మాకు చదువు డిగ్రీ ఏమీ లేదు. అందు గురించి మీరు ఏమన్నానండి, వేరే కులాలను కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ సంఖ్య బలం ఉన్న కులాలను తెచ్చి ప్రతి వాళ్ళు ఏళ్ళ కలుపుతామంటున్నారు. మా రిజర్వేషన్ 7 ఉన్నది. 13 కులాలను తెచ్చి కొత్త కులాలను తెచ్చి కూడా ఏ గ్రూప్ లో కలిపారు. మా పర్సంటేజ్ 7 ఉంది. మేము ఎక్కడ బతకగలుగుతాము? మా సంఖ్య అర్ధ సంచార కులాలు ఇక్కడ ఉండి అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ బలం సంఖ్యను బట్టి వాళ్ళకు పెద్దపీట వేస్తుంది. మాకు మాత్రం ఇప్పటి వరకు స్వతంత్రం చీకటి బతుకుతున్నాం. అందు గురించి ఏలో సంఖ్యను పెంచాలా, మీరు పారామీటర్స్ ఉన్నాయి, ఏ కులంది కలపాలా చేయాలని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్ ప్రకారంగా వెళ్ళాలి, లేకపోతే మాకు న్యాయం జరగదు. మీరు ఈడబ్ల్యూఎస్ చెప్తున్నారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 8% ఉంటే 10% చూపించారు. అదెక్కడ న్యాయం? ఇంకోటి రెండవది, మన ఉన్నది కదా, మా బీసీల సంఖ్య ఎట్లా తగ్గుతుందండి చెప్పండి. ఈ ఓసీల సంఖ్య ఏంటంటే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం మీ అన్ని జిమిక్స్, మీరు అది కూడా కోర్టుకు వెళ్లకుండా మీరు బాధ్యత కాంగ్రెస్ కు మేము అభినందిస్తున్నాం.
కానీ మీరు అది అమలయ్యేంత వరకు మీరు చేయలేదు. అది చేయకపోతే మళ్ళీ మీరు మా నోట్లో మట్టి కొట్టినట్టే. ఓకే నరహరి గారు, థ్యాంక్ యూ అండి. మీరు పర్సంటేజ్ పెంచండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. టైం అవుతుంది. మహేష్ గారు థ్యాంక్ యూ అండి. వెంకట్ గారు, అదేవిధంగా నరహరి గారు, శ్రీహరి గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే ఇతర కులాలను తీసుకొచ్చి కేటగిరీ ఏలో కలపడం వల్ల చాలా నష్టపోతున్నామంటూ చెప్తున్నారు. సో అటువంటివి ఏమీ కూడా చేయదు. ప్రధానంగా ముదిరోజు సామాజిక వర్గానికి సంబంధించి ఆలోచిస్తామని చెప్పారు. అటువంటి ఆలోచన కూడా చేయొద్దని కేటగిరీ ఏ నుంచి అయితే డిమాండ్ వినిపిస్తోంది. అయితే 46% ఉన్నటువంటి బీసీలకు 42% అయితే రిజర్వేషన్ చాలా క్లియర్గా ప్రకటించారు. కానీ అందులో ఉన్నటువంటి ఉపకులాలకి సంబంధించి ఎవరికి ఏ మేర న్యాయం జరుగుతుందనేదే ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకేమైనా యాక్షన్ ప్లాన్ తీసుకోబోతోందా, లేకపోతే గతంలో మాదిరిగానే అదే కులాల్ని అదే కేటగిరీలో ఉంచి అదే రిజర్వేషన్ని కొనసాగించకపోతోందా? ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.